ఇక యాక్సిడెంట్కు సంబంధించి పోలీసుల వర్షన్ ఏంటో ధనరాజ్ను అడిగి తెలుసుకుందాం. ధనరాజ్, యాక్సిడెంట్పై పోలీసులు ఏమంటున్నారు? శ్రవంతి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపైన ఇటు రోడ్డు ప్రమాద ఘటనపైన అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సికింద్రాబాద్ నుంచి ఇటు పటాన్చెరు వెళ్తున్నటువంటి క్రమంలోనే అమీన్పూర వద్ద ఉన్నటువంటి ఓఆర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి ఒక ముందుగా వెళ్తున్నటువంటి లారీని తప్పించబోయి ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్ని ఢీకొట్టి ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్లో సేకరించినటువంటి ఆధారాలతోటి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్నటువంటి లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఎవిడెన్స్ అన్నింటిని కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ వాటిని అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. మరికొద్దిసేపటి అంటే ఇప్పటికే ఆమె మృతదేహాన్ని హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి కారణాలను ఓవైపు పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపున లాస్య నందిత పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా స్పీడప్గా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆమె మృతదేహాన్ని కార్ఖాన్లో ఉన్నటువంటి స్వగృహానికి తరలించి ఆ తర్వాత ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు అంటే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటనతోటి ఒక్కసారిగా యావత్తు ఆమె పార్టీ శ్రేణులతో పాటుగాను వివిధ కుటుంబ సభ్యులలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆమెతో ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా దివంగత నేత అయినటువంటి సాయన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని అన్నిటిని కూడా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసినట్టయితే లాస్య నందిత కూడా ఈ ఫిబ్రవరిలోనే చనిపోవడం, అదే తండ్రి కూడా ఇదే మంత్లో ఈ ఫిబ్రవరిలోనే గత ఏడాది చనిపోవడంతో ఒక్కసారిగా ఈ వార్తను జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని ఇటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే సాయన్నతో ఉన్నటువంటి తన అనుబంధాన్ని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అయితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు. ఇలాంటి క్రమంలో అందరూ పార్టీకి భిన్నంగా పార్టీ వివిధ రాజకీయ నేతలందరూ కూడా మరికొద్ది సేపట్లో ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి కార్ఖాన్లో ఉన్నటువంటి ఇంటికి ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఇక గాంధీ హాస్పిటల్లో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం కార్ఖాన్లో ఉన్నటువంటి గృహలక్ష్మి కాలనీలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓవైపున చూసినట్టయితే కుటుంబ సభ్యులను చాలా వరకు ఓదార్స్తున్నారు. మరోవైపున చూసినట్టయితే చిన్నతనంలోనే లాస్య నందిత రాజకీయాల్లో చాలా ఉన్నత భవిష్యత్తుకు చేరుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇలా హఠాన్ మరణంతో చాలా ఈ వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వాళ్ళంతా విలపిస్తున్నారు. ఇక కంటోన్మెంట్ అంటేనే మాస్ లీడర్గా గుర్తింపు పొందినటువంటి సాయన్న, అదేవిధంగా తన కూతురు కూడా తానే రాజకీయ గురువుగా కూడా కొనసాగడం, అనూహ్యమైనటువంటి పరిస్థితిలో ఇదే ఫిబ్రవరి నెలలోనే గత ఏడాది సాయన్న చనిపోవడం, ఇప్పుడు లాస్య నందిత ఇద్దరు అంటే తండ్రి కూతురు ఒకే సంవత్సరం అంటే సంవత్సరంలోనే మొత్తం మీద రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ విషాదాంత వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఇటు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే అధికార యంత్రాంగం అంటే ఇటు గాంధీ హాస్పిటల్లో లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక రోడ్ మ్యాప్ చూసినట్టయితే సికింద్రాబాద్ నుంచి ఇటు కంటోన్మెంట్లోని కార్ఖాన్లో ఉన్నటువంటి ఈ స్వగృహ లక్ష్మీ కాలనీలో ఉన్నటువంటి ఆమె మృతదేహానికి చివరిగా నివాళులర్పించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం ఇటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా కూడా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రొసీజర్ను పూర్తిగా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ను కూడా పెట్టడం జరిగింది. మరోవైపున వీఐపీల తాకిడి కూడా ఎక్కువ కొనసాగనుంది.
వివిధ మంత్రులు, పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ నాయకులంతా కూడా మరికొద్ది సేపట్లో లాస్య నందితకు తుది వేడుకోలు నివాళులు అర్పించనున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ కార్ఖానాలో ఉన్నటువంటి స్వగృహ లక్ష్మి కాలనీలో విషాదంతో కూడా అందరూ చాలా ఆమె చిన్నప్పటి నుంచి కూడా గత స్మృతులను అనుభూతులను సాయన్న కూతురు వాళ్ళు ముగ్గురు కూడా కూతురు కావడము, అంతేకాకుండా లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి ఎంతో రాజకీయ భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహిస్తుందని అనుకున్నటువంటి క్రమంలోనే ఇలా అకాల మరణంతో ఆమె లేరనే వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నామని వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కార్ఖానాను స్వగృహ కాలనీలో విషాదాంతం నెలకొంది. లాస్యకు సంబంధించినటువంటి ఇక ఆమె ఫ్రెండ్స్, స్నేహితులు, సన్నిహితులు అంతా కూడా మరికొద్ది సేపట్లో ఈ కార్ఖానాలో ఉన్నటువంటి స్వగృహలక్ష్మి కాలనీకి చేరుకున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే సికింద్రాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కు చాలామంది పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆమెను చూసేందుకు అక్కడ కొంతమంది వెళ్ళడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఆమె పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత స్వగృహ కాలనీలోకి చివరిగా ఆమెకు వీడ్కోలు పలకనున్నటువంటి క్రమంలోనే ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా వరకు రోడ్ మ్యాప్ను క్లియర్ చేసి ఆ తర్వాత ఆమెకు చివరిగా తుది వీడ్కోలు నివాళులు అర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ప్రాంతంలోనే అంటే స్వర్గీయ సాయన్నను అక్కడే అంత్యక్రియలు చేశారు కాబట్టి అదే ప్రాంతంలోనే లాస్య నందిత అంత్యక్రియలు ఉండబోతున్నాయి అనేది మాత్రం కుటుంబ సభ్యుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం.